ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వంకాయ టమాటా ముద్దకూర. ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలానే వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటిని కూడా వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలానే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత సాల్టు వీటన్నిటిని కూడా మంచిగా మసాలా పట్టే అంతవరకు ఇలా చక్కగా కలుపుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఫ్రై చేసుకోండి. వంకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోతాయి ఈ ఆయిల్లో. చూడండి, మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. మీ ఘాటుని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు అనేది కారం వేసుకుంటున్నాను. కారం కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు అనేది చక్కగా ఈ ముక్కలకి కారం కూడా బాగా పట్టే వరకు ఇలా చక్కగా కలిపేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టి ఈ కర్రీ అనేది ఉడికించుకోవాలి. ఇందులో నేను నీళ్ళేమీ పోయటం లేదు. ఈ ఆవిరితోనే వంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. చూసారా, కర్రీ అనేది అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అనేది ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి, ఏదైనా రసం చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చక్కగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.